హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు సినీ రంగానికి సంబంధించి అందరూ ఎక్కువగా వెయిట్ చేస్తున్న మూవీ ఏదైనా ఉంది అంటే అది ఓజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎలక్షన్స్ ముందు ఎప్పుడో స్టార్ట్ చేసిన మూవీ ఇంకా కొద్ది రోజులైతే షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఒక 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలింది అని చెప్పేసి మనకు డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే మనకైతే ఇప్పటివరకు రాలేదు. సో ప్రజెంట్ ఓజీ సినిమాకి సంబంధించి మొన్న ఆయన పిఠాపురంలో జనాల మధ్యలోకి వచ్చి మాట్లాడినప్పుడు ఆ సభలో అందరూ కూడా ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే ఆయన క్యాజీ అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత నేను ఒక 3 months వరకు నేను అసలు సినిమాలకి ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వాలి అనుకోవట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా 3 months తర్వాత ఆలోచిస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడికి ఎమ్మెల్యేగా అలాగే డిప్యూటీ సీఎంగా నేను తీసుకున్న పదవులన్నిటికీ కూడా నేను తీసుకున్న బాధ్యతలన్నిటికీ కూడా నేను న్యాయం చేయాలి. కాబట్టి నేను కొంచెం టైం తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్తాను, లేకపోతే మళ్ళీ ఆలోచిస్తాను దాని గురించి అని అయితే నేను చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక మూవీ హరిహర వీరమల్లుకు సంబంధించి కూడా కొంత షూటింగ్ బాకీ ఉంది. ఇప్పుడు ఈ 2 సినిమాలకు సంబంధించి ఎక్కువగా హాట్ టాపిక్గా మారింది అని చెప్పుకోవచ్చు. అటు ఆయన పంచాయతీ రాజ్కి సంబంధించి, అలాగే వాటర్ రిసోర్సెస్కి, రూరల్ ఏరియాస్కి, అలాగే ఇప్పుడు ఎన్వైర్న్మెంట్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ శాఖలన్నిటికీ సంబంధించి ఆయన బాధ్యతలు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ బాధ్యతలు తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి కూడా. దానికోసమనే ఒక 3 months టైంని తీసుకుంటాను, దాని తర్వాత నేను వెళ్ళి సినిమా చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. 3 months తర్వాత నేను ఓజీ మూవీ చేస్తాను, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు. అయితే ప్రజెంట్ హరీష్ చేయాల్సిన ఉస్తాద్ మూవీ ఇంకా రాకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే దానికి సంబంధించి అసలు ఎలాంటి అప్డేట్ కూడా లేదు. అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించి చాలామంది ఉస్తాద్ పోస్టర్ ఎప్పుడైతే లాంచ్ చేశారో అప్పటి నుంచి కూడా మంచి హైప్ని క్రియేట్ చేసింది. అలాగే హరీష్ డైరెక్షన్లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించి చాలామంది కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నీళ్ల పాలైపోయాయి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా అయితే వచ్చే అవకాశాలు 99% లేవు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఓజీ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత హరిహర వీరమల్లు కంప్లీట్ చేసుకొని అప్పుడు ఉస్తాద్ దగ్గరికి రావాలి. మరి హరీష్ శంకర్ అయితే ఆయన చేతులు ఎత్తేసాడని చెప్పొచ్చు. ఆయన పెట్టిన ట్వీట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా చెక్కలు కొడుతోంది. ఎందుకంటే అటు ఫ్యాన్స్ కూడా చాలామంది డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పొచ్చు. మరి వెయిట్ చేసి చూద్దాము, నిజంగానే ఈ సినిమా పోస్ట్పోన్ చేస్తారా లేకపోతే మొత్తంకే తీయకుండా పోతారా అని. అఫీషియల్గా అయితే ఈ సినిమా ఇంకా రాదేమో అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? అసలు ఉస్తాద్ మూవీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేకపోతే ఆయన పాలిటిక్స్లోనే ఉండాలి అని కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.